భయమేలా నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు ప్రీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనమును చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదికి శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈ దినమున దేవుడు మీ కుటుంబాలతో మాట్లాడుచున్న మాటలు, నీతో దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలు ఏమిటంటే, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ఆమేన్. అటువంటి ఆశీర్వాదాలతో ఈ దినమున మీరు నింపబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ప్రతి కట్టడము కూడా దేవునిలో పరిశుద్ధమైన దేవాలయముగా మార్చబడాలనేది ఆయన యొక్క ఆశ. నీ హృదయము, నీ కుటుంబము, నీ సమాజము, నీ కలిగిన ప్రతిదీ కూడా పరిశుద్ధమైన దేవాలయముగా ఉండాలని ప్రభువారు ఆశపడుచు ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనము చదివినట్లయితే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మనము కూడా దేవునిలో కట్టబడుతూ ఉన్నాము. ప్రతి కట్టడము అనగా నీ గృహము కూడా దేవునికి ఒక పరిశుద్ధమైన దేవాలయముగా ఉండునట్లు చూసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. భక్తిహీనుల ఇంటి మీదికి శాపము అనేది వస్తుంది, నీతిమంతుల నివాస స్థలం మీదికి దేవుని యొక్క ఆశీర్వాదము అనేది వస్తుంది. సో ఈ దినాన నీ గృహము ఎలా ఉంది? భక్తిహీనతలో, పాపములో, దుర్మార్గతలో నీ కుటుంబము వెళ్తుందా? లేదా నీ కుటుంబంలో యథార్థతను, నీతిని, పరిశుద్ధతను స్థాపించుచున్నావా? దేనికి నీ ఇంటిలో అధిక ప్రాధాన్యతనిస్తున్నావో ఈ దినాన నీవు ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క భక్తుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని, తన యొక్క కుటుంబాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నానెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన ఇంటిలో ఎలా దేవుడు ఎరిగి ఉన్నాడు? తనను, తన ఇంటివారును, తన పిల్లలను అందరూ కూడా నీతి న్యాయములను ఎరుగునట్లుగా దేవుడు అబ్రహామును గుర్తెరిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, అబ్రహాము తన యొక్క కుటుంబము ఒక సమాధానకరమైన ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపబడడానికి గల కారణము, ఆ ఇంటిలో అబ్రహాము నీతి న్యాయములను అనుసరిస్తూ తన పిల్లలను, తన కుటుంబం వారిని అందరూ కూడా నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనున్నట్లుగా అందరినీ ప్రేరేపించాడు. మన ఇంటిలో యథార్థత ఉండాలి,
నీతిగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి. నీ గృహము దేవుడు నీకు అనుగ్రహించినది. నీ ఇంటిలో ఎప్పుడు కూడా నీతిని స్థాపించినట్లయితే వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యంలో దేవుడు అబ్రహామును ఆ విధముగా ఎన్నుకున్నాడంట. ఈనాడు నీ కుటుంబము ఎంతో దేవుని కొరకు నీతిగా యథార్థతగా కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంలో 101వ కీర్తన మొదటి వచనము నుండి కొన్ని మాటలను మనం చదువుకున్నట్లయితే, 101వ కీర్తన మొదటి వచనము నుండి, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు ఇలా తెలియజేస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ కృపను గూర్చి పాడుతాను ప్రభువా, న్యాయమును గూర్చి పాడెదను ప్రభువా. అంతేకాదు, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కని మాటలో చూడండి. భక్తుడైన దావీదు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, అబ్రహాము తన ఇంటిలో నీతి న్యాయములు అనుసరించినట్లుగా తన కుటుంబం వారందరినీ కూడా ఎక్కడ ఏ పాపం ఉండకూడదు, ఏ దుర్మార్గత ఉండకూడదు. మనం దేవుని పిల్లలము, ప్రభువునందు విశ్వాసం ఉంచాము, మనం జాగ్రత్తగా ఉండాలి అని తన బిడ్డలకు, తన పనివారికి, తన ఇంటి వారికి అందరికీ కూడా ఒక పరిశుద్ధతను నేర్పించాడు, నీతి న్యాయములను నేర్పించాడు. అలాగే దావీదు కూడా చూడండి, తన ఇంటిలో ఎలా నడుచుకుంటున్నాడు అని, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. దేవునికి స్తోత్రం. నీ గృహమును దేవుని కొరకు ఒక నీతి న్యాయములు అనుసరించేటువంటి గృహముగా నువ్వు మార్చాలండి. అది భక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వారి ఇంట యథార్థతతో నడుచుకున్నారంట. ఈనాడు ఇటువంటి యథార్థతను మనం గృహాల్లో చూస్తున్నామా? పరిశుద్ధతను గృహాలలో చూస్తున్నామా? నీతి న్యాయములు అనుసరించే వారిని మనం చూడగలుగుతూ ఉన్నామా? కరువైపోయారు. కుటుంబాలు కల్మషమైపోతూ ఉన్నాయి. పరిశుద్ధత లేనటువంటి కుటుంబాలుగా తయారవుతూ ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి విధేయత లేదు, పరిశుద్ధత లేదు, భక్తి భావం లేదు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితి. ఎవరి జీవితాలు వారివే అన్నట్లుగా కుటుంబాల్లో పాపాన్ని పెంచుతూ ఉన్నారు. కుటుంబాలలో యథార్థత లేదు, దేవునికి స్థానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకే వాక్యం చెప్తుంది, భక్తిహీనుల యొక్క గృహాలు, వారి ఇల్లు శాపానికి కారణమవుతాయంట. నీతిమంతుల గృహాలు మాత్రమే ఆశీర్వాదాలకు కారణమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితాలను, మీ కుటుంబాలను దేవునికి ఒక మంచి పరిశుద్ధమైన నివాస స్థలముగా మీరు మార్చవలెను. 101వ కీర్తన 7వ వచనంలో కూడా మనం చదివినట్లయితే ఏమని రాయబడి ఉంది? మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. నీ ఇంటిలో పాపం అనేది నీకు కనబడినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నావు? ఆ పాపాన్ని ద్వేషించాలి. ఎక్కడ కూడా ఒక చెడు, దుర్మార్గత, పాపపు క్రియలు నీలో కానీ నీ బిడ్డల్లో కానీ ఎక్కడ అంటనీయకుండా. అదే కదా భక్తుడు చెప్తున్నాడు, మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. నిన్ను మోసం చేసేటువంటి వారు, అబద్ధములాడేటువంటి వారు, నీతి న్యాయాలు లేకుండా ప్రవర్తించేటువంటి వారు, పరిశుద్ధత లేకుండా ప్రవర్తించేటువంటి వారు, వీటన్నిటినీ విడిచి ఒక పరిశుద్ధత కలిగి జీవించమంటున్నాడు దేవుడు. నీతిమంతుల నివాసములను దేవుడు వర్ధిల్ల చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకు? అనవసరమైనటువంటి పాపములు, చెడు నీ ఇంటిలో రోజు రోజునకు పాపాన్ని పెంచి పోషించడం వలన ఒకరికి తెలియకుండా ఒకరు
లోకంలో పాపములో జీవించినందువలన, చెడు మార్గములలో వెళ్ళినందువలన, దేవునికి అవిధేయులుగా ఉన్నందువలన, యథార్థతను కోల్పోయినందువలన రోజు రోజుకి శాపమును పెంచుకుంటున్నావేమో. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నాడు. నీ ఇంటిలో పరిశుద్ధతను స్థాపించు, యథార్థతను స్థాపించు, నీతి న్యాయములు నిలవరముగా ఉండునట్లుగా ప్రయాసపడు. దేవుడు తప్పక అలాంటి నీతిమంతుల నివాసములను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని, నీ గృహం దేవునికి అనుకూలంగా ఉందా? నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? నీ ఇంటిలో ఏదైనా చెడు, దేవునికి విరోధమైన కార్యము, అపరిశుభ్రత, అవిధేయత, నీతి లేనటువంటి కార్యాలు, అన్యాయమైనటువంటి కార్యాలు నీ గృహంలో జరుగుతున్నాయా? వాటిని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉన్నావా? జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా, కుటుంబాన్ని పరిశుద్ధపరచుకోవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అప్పుడే ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతాయి. తల్లిదండ్రులుగా మీరు, బిడ్డలుగా నీ పిల్లలు, కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధతను కాపాడాలి, నీతి న్యాయములను అనుసరించాలి, యథార్థతను విడవకూడదు. నీ ఇంటిలో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క నీతి న్యాయములు పనిచేస్తూ ఉండాలి. ఆమేన్. ఆ విధముగా నీవు జీవించినట్లయితే నీ నివాస స్థలములను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి విరోధముగా నడుచుకున్నట్లయితే ఆ భక్తిహీనుల నివాస స్థలముల మీదకి దేవుని శాపము అనేది వస్తుంది. ఈ దినాన నీ గృహములో ఏమున్నదో ఒక్కసారి పరిశీలన చేసుకో. పరిశుద్ధత ఉన్నదా? పాపం అనేది ఉన్నదా? పరిశీలన చేసుకొని ప్రతి విధమైన పాపమును, దుర్మార్గతను, అన్యాయమును, నీతి లేని కార్యాలను, అపరిశుభ్రమైనటువంటి కార్యాలన్నీ కూడా తొలగించి నీ గృహములో నీతిని, యథార్థతను, దైవభక్తిని, న్యాయమును స్థాపించి నీ నివాస స్థలములను వర్ధిల్ల చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఆమేన్. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. భక్తిహీనుల ఇంటి మీదికి శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని నీ వాక్యములో ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, అనేక కుటుంబాలు దేవా పాపము, అలాగే అన్యాయము, అవిధేయతలతో నింపబడి శాపమును కొని తెచ్చుకుంటున్నారు. ఈ దినాన మీరు మాట్లాడుచున్నారు. మీ కుటుంబాలలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించమంటున్నారు, అన్యాయాన్ని తొలగించమంటున్నారు, అవిధేయతలను తొలగించమంటున్నారు. ఇదిగో మీ కుటుంబాలను నీతిగా మార్చుకుంటే వాటిని నేను ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్క హృదయములో అయ్యా నీ కొరకు నీతిగా, యథార్థముగా, పరిశుద్ధతలో బ్రతకడానికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిజమే ప్రభువా, నేటి దినాలలో ఎన్ని కుటుంబాలు పాపములో పట్టబడి నీ పట్ల ఒక వినయ విధేయతలు లేకుండా అవిధేయులైపోయి బ్రతుకుచూ ఉన్నారు. క్షమించు ప్రభువా, దయతో మన్నించయ్యా. కుటుంబాలను పరిశుద్ధపరచండి. ఈ దినమున ఈ మాటలు వినుచూ ఉండగా మీ బిడ్డల హృదయాలలో ఒక గొప్ప మార్పును మీరు కలుగజేసి ప్రతి కుటుంబాన్ని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీతిమంతుల గృహముగా మా యొక్క గృహాలు ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. తండ్రి మీకు స్తోత్రములు. మారు మనసు రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. రకరకాలైనటువంటి పాపములు, దుర్మార్గత వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో పాపాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేవా, అటు బిడ్డలకు మారు మనసు రక్షణ మీరు దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన దుర్వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభువా. మీకు వందనాలయ్యా తండ్రి. మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా.
త్రాగుడు, వ్యభిచారము, జూదము, రకరకాలైనటువంటి చెడు వ్యసనాలతో అయ్యా నాయనా వాటి నుండి బయట పడలేనటువంటి పరిస్థితుల్లో నాయన ఎంతోమంది అందులో నశించిపోతున్నారు ప్రభువా. దేవా, ప్రతి వ్యసనాల నుండి మీ బిడ్డలను కాపాడండి, విడిపించండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలు. ఎవరైతే వ్యాధులతో బాధపడుచు ఉన్నారో వారిని మీరు ముట్టండి ప్రభువా. యెహోవా రాఫా, స్వస్థపరచు దైవమా, మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు ప్రభువా మీ యొక్క సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా. కృప చూపించు దేవా, మీకు వందనాలయ్యా. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డల జీవితాలలో ప్రభువా అయానైనా ఒక గొప్ప విడుదల మీరు దయచేయండి. ఆర్థిక అవసరతలన్నీ కూడా మీరు సమకూర్చండి తండ్రి. మీకు వందనాలయ్యా. అప్పు సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. దేవా, కుటుంబాలలో సమాధానము, నెమ్మది లేకుండా బాధింపబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, మేలు చేయండి ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. కుటుంబంలో కలహాలతో అయ్యా ఒకరి పట్ల ఒకరికి నాయన విధేయత లేకుండా, లోబడే మనస్తత్వాలు లేకుండా ప్రభువా కుటుంబ కలహాలతో బాధించబడుచున్న ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాల్లో నీ గొప్ప సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. భార్యాభర్తల మధ్యలో ఒక మంచి అన్యోన్యమైన సహవాసమును దయచేయండి ప్రభువా. అయా, బిడ్డల మధ్యలో సమాధానమును మీరు దయచేయండి ప్రభువా. కుటుంబంలో మీరు నెమ్మదిని దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. అపవాది క్రియల చేత బాధించబడుచున్న బిడ్డలు, అట్టి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. చీకటి శక్తుల ప్రభావముల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో దేవా, రకరకాలైన చేతబడి క్రియల ద్వారాగా బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చీకటి శక్తుల ద్వారాగా బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలకు విడుదల, యేసు నామములో విడుదల కలుగునుగాక. ఓ కుటుంబాలను, జీవితాలను పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన దురాత్మ క్రియల ప్రభావములను యేసు నామములో ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబాలలో, ఒక్కొక్కరి జీవితాలలో ఓ దేవుని యొక్క సమాధానము కలుగునుగాక. యేసు నామములో దేవుని యొక్క యేసు రక్తము ప్రతి కుటుంబాలను విడిపించునుగాక. యేసు నామములో తండ్రి మీకు వందనాలు ప్రభువా. దేవా, మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా. మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. మా అధికారులకు తండ్రి దేవా క్షేమమును దయచేయండి ప్రభువా. మా దేశంలో ఉన్నటువంటి పేదరికము నిర్మూలము చేయండి అయా. దరిద్రతను తొలగించండి. అన్ని విభాగాల్లో తండ్రి దేశము వృద్ధి చెందినట్లుగా మీరు సహాయము దయచేయండి. మా దేశమునకు మారు మనసు, రక్షణను దయచేయండి. ప్రతి విధమైన పాపముల నుండి విడిపించండి ప్రభువా. మా దేశమంతా కూడా నీతి న్యాయములతో వర్ధిల్లునట్లుగా మీరు సహాయము దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. మీకు వందనాలయ్యా. ఆత్మదేవా మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి మీకు వందనాలు. సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి సంఘమును, ప్రతి సేవకులను, ప్రతి స్వార్థికులను, పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మంచిని జరిగించే ప్రతి వ్యవస్థలను, మంచిని పెంచి ప్రోత్సహించే ప్రతి వ్యవస్థలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఆత్మదేవా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. ఆయా కోర్సుల కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ బిడ్డలను దీవించిన ఆయన మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. దేవా మీకు వందనాలు ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవా, మీ బిడ్డలకు మేలు చెయ్యండి ప్రభువా. సంతానం లేకుండా బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అటు వారి గర్భాన్ని మీరు ముట్టండి ప్రభువా. అయ్యా, వారి జీవితంలో మీరు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మదేవా, మీ బిడ్డల జీవితాలలో మీ కార్యమును తగిన సమయములో
వారికి చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. కృప చూపించు దేవా, కృప చూపించు దేవా, మీకు వందనాలయ్యా. వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల జీవితాలలో మేలు కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు వందనాలయ్యా. ఆత్మదేవా మీకు స్తోత్రములు. నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ చిత్తములో ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అయ్యా, మీ బిడ్డలు వారి వారి కలిగినటువంటి పనులు, ఉద్యోగములు, వ్యాపారములు, కూలి పనులు, చేతి వృత్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పనులను మీరు దీవించి మంచి ఆదాయ వనరులను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా. ఆత్మదేవా, ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. ఈ దినమున మీ బిడ్డల యొక్క పనులు, ప్రయాణాలలోనూ అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. క్షేమమును మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. నీతిమంతుల నివాస స్థలములను ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి. ఆశీర్వదించు ప్రభువా. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దీవించు ప్రభువా. దావీదును దీవించినట్లుగా దీవించు ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. జీవితంలో సమాధానము, నెమ్మది, నిజమైన సంతోషము లేకుండా కృంగిపోవచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినమున మీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప సమాధానము, నెమ్మది కలుగునుగాక. మీ బిడ్డల జీవితంలో ప్రతి విధమైన హృదయంలో ఉన్న పెయిన్ అంతటిని కూడా తీసివేయండి. హృదయంలో నీ సమాధానమును మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినమంతటిలో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, మీకే సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ, నిరాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తూ, యేసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మాన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృప, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.